ఆడపిల్ల ఎప్పుడు పుట్టింట్లో అస్సలు పెళ్ళైనా కానీ ఉండొద్దు. అంటే ఆడపిల్లకు అన్నోళ్ళు కూడా చాలా శత్రువులు అవుతారు. ఆడపిల్లతో ఏముంటుంది, తీసుకునికే పైసలు ఉంటే పైసలు ఏముంటుంది. ఆడపిల్లను సమాజంలో బతకని పుట్టింట్లో ఉంటే వానికి పెండ్లం అయిపోతుందో లంచ్ అయిపోతుందో ఏమైపోతుందో అస్సలు తెలియదు. నా ఇంట్లో అయితే నా మీద చాలా కక్షమే. నా ఇంట్లో దరిద్రము ఎప్పుడు వదిలిపోతుందో అన్నట్టు. నన్ను సంపానికి నేను చచ్చిపోతే హ్యాపీగా బతుకుతారు అనిపిస్తుంది. మీరు కూడా ఎవరైనా సరే ఆడపిల్లలు తల్లి గారి ఇంట్లో అస్సలుకుండు ఎంత సావని కానీ అస్సలు పుట్టింట్లో మాత్రం అస్సలుకుంటే కానీ ఉన్నారనుకో చచ్చిపోతారు. అసలు ఆడపిల్ల బతుకు కుక్క బతుకు నిజంగా అమ్మ నేను అంతవరకు ఆడపిల్లకు రక్షణ ఏది. మా ఇంట్లో అసలు ఉండాలని లేదు. 3 సంవత్సరాల నుంచి చచ్చిపోవాలని ఉన్నది కానీ దేవుడు నన్ను సచ్చదాన్ని ఎందుకు బతికిస్తున్నాడు అర్థమవుతలేదు. సావంచుల దగ్గర పోయి కూడా బతుకుతున్నా. తనకేమో అస్సలకేం తెలుస్తలేదు. నేను బతకడం నా అదృష్టము, నా స్థానము నాకు తెలుస్తలేదు. ఇష్టపడ్డ వాళ్ళు లేరు. అట్లా అమ్మ నాయన నాకు అంటూ నేను ఎంత ప్రేమించిన వాళ్ళు అయినా సరే దూరమే అవుతారు. అన్నోళ్ళకు నేను అలసగా అయిపోయినా. నాతో 10 రూపాయలు ఉంటే తీసుకుంటారు, నాతో ఎన్నున్నా చేతి చాపుతారు. ఇప్పుడు నేను పైసలు ఎవరికి ఇస్తలేను కాబట్టి నన్ను నిన్న చాలా కుట్రాను. నన్ను ఎప్పుడు సంపాదించి అది కూడా తెలియదు. దయచేసి మీరు కూడా ఎప్పుడు తల్లిగారింటికి అస్సలు కోకండి. ఏమన్నా మీ అత్తగారింటికి మేము నాన్న ఎత్తిచ్చిండ్రంటే ఆడనే చచ్చిపోడు. వాడు చచ్చిపోయినా సరే మీరు అస్సలు ఆడ కూడా నెగలనియరు. అసలు అత్త వారి ఇంటికాడ కూడా నెగలని. నాకున్న గయ్యాడి లంచుకు నా పిల్ల చచ్చిపోయినప్పటి నుంచి నమ్మిన చాలా తిక్కల దగ్గరకు. నా పిల్ల చచ్చిపోయినందుకు దళిద్రం మొదలైంది అనుకుంటున్నాను. అవి చూస్తే వాళ్ళు కూడా రానిసలే ఇంటికాడ కూడా ఎవ్వరు నా పైసల కోసమే తప్ప నాతో పైసలు ఉన్నందుకే కానీ నా పైసలు అన్నీ చూస్తారు కానీ నాకు కష్టం చూడరు వాళ్ళు. ఈరోజు నేను దెబ్బలు తిన్నా, ఏదో ఒక రోజు వాడు కూడా నా కాళ్ళ కాడికి ఊరుకొస్తాడు. నన్ను ఎంత కొట్టిండో వాడు అంత నరకం చూసిపోతాడు. సావు నా ఉసురు ఎంత తలుగుతుంది అంటే వాడికి కోలుకెళ్ళనంత దెబ్బకు తాకుతుంది. వాడు అన్న కాదు, శత్రువు. నా శత్రువుని నేను ఎట్లా నాకు కొడుకు పిల్లలకు పడిన పిల్లకాడ అనుకున్నాను కానీ గిన్నెలు తోమన్నందుకు నన్ను కొట్టిండు. వాడు ఏదో ఒక రోజు నాకు వారం రోజుల నుంచి పొత్తి కడుపు ఆపరేషన్ అయిన కాడ బ్యాక్ వెనక సూదిచ్చిన కాడ చాలా నొప్పి వస్తుంది. ఒక్కొక్కసారి కుట్లు ఎక్కకపోయినట్టు అసలు ఓపిక వస్తలేదు. అసలు పానం అస్సలుకి ధరిస్తలేదు. అసలు ఒక్కొక్క ఒంటరి ఉంటే చచ్చిపోవాలనిపిస్తుంది. నా సాగు కూడా నా ఇంటోళ్ళ కారణం. ఇంటోళ్ళ కారణం అవుతారు కానీ ఎవరు కారణం ఇంటోళ్ళే కారణం.